ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత హర్షత్ విహార్ అండ్ టీం. పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 7095795348. ఈరోజు 33వ పేజీ 33వ రోజుకు రావడం జరిగింది. 33వ పేజీలో సివిఆర్ పద్ధతిలో వరి సాగులో నేను సాధించినటువంటి విజయాల గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. విడవలూరు ఈ యువ రైతు అందరికీ ఆదర్శం. విడవలూరు మండలం, పటేల్ నగర్, తుమ్మగుంట గ్రామానికి చెందిన వేటగిరి హర్షత్ విహార్ అనే యువ రైతు ఎంతోమందికి రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతోమందికి రైతులకు కేవలం మట్టి నీళ్ళతోనే కొత్త పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. చదివింది బీటెక్ అయినా ఏదైనా కొత్తదనంగా చేయాలని దాని ఆర్టికల్ రావడం జరిగింది. కలెక్టర్ అభినందనలు. నెల్లూరు జిల్లా కలెక్టర్, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధరబాబు గారు బీటెక్ చదివి సివిఆర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న హర్షని ఇటీవల రోటరీ క్లబ్ ప్రతినిధులు వారితో సన్మానం చేయడం జరిగింది. వాళ్ళతో పాటుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు గారు అభినందించారు. ప్రస్తుతం 2 ఎకరాల సాగు, అప్పుడు ఫస్ట్లో 2 ఎకరాలు స్టార్ట్ చేశాను నేను, అప్పుడు గురించి ఇది. హర్ష భవిష్యత్తులో ఎక్కువ ఎకరాల్లో సాగు చేసి ఆదర్శంగా నిలవాలని ఆకర్షించారు. అదేవిధంగా కేవీకి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా జరిగింది. కిసాన్ మేళాలో ఆ సన్మానం సైంటిస్టులు, అతిరథ మహారథులు, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటే వ్యవసాయ అధికారులు, రైతు సోదరీమణులు ఎంతోమంది, వందలాది మంది తరలి వచ్చిన శుభ సందర్భంలో ఆ టైంలో మనకి సన్మానం చేయడం జరిగింది. అది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ నాకు. అప్పటికి నాకు ప్రకృతి రత్న అవార్డే రాలేదు, ఉత్తమ రైతు అవార్డు కూడా రాలేదు. జస్ట్ సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తున్నాం అంతే. ఆ టైంలోనే సన్మానం సత్కారాలు చేయడం జరిగింది. రైతుల కష్టాలను తీర్చడానికి, రైతులు పడుతున్న కష్టాలు కల్లారా చూశాను. తాత, తండ్రి ప్రతి సంవత్సరం పడుతున్న వ్యవసాయ కష్టాలను చూసి రైతులు కన్నీళ్లు తుడవాలన్న తపనతో సివిఆర్ పద్ధతి ద్వారా ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేస్తున్నాను. ప్రస్తుతం ఎకరాకు 12,000 15,000 ఖర్చు అవుతున్నప్పుడు 3 పుట్లు పండించే సిద్ధమైంది. అటువంటి దాని గురించి ఆర్టికల్ రావడం జరిగింది. ఇది 2021లో ప్రారంభించిన సంవత్సరానికే వ్యవసాయ అధికారులు, సైంటిస్టులు, రైతు సోదరమణుల దగ్గర సన్మానం పొందడం నిజంగా ఒక సంతోషకరమైన విషయం. ఇదే విధంగా మన విజేతలు శ్రీ శేఖర్ బాబు గారు హైదరాబాదు నుండి దాదాపు 520 కిలోమీటర్లు ప్రయాణం చేసి వరి కోత కోసే రోజు సివిఆర్ పద్ధతిలో వరి సాగు కోసే టైంలో చూడాలని కల్లారా రావడం జరిగింది. కారు వేసుకొని హైదరాబాద్ నుంచి తెల్లవాదులు ప్రయాణం చేసి హార్వెస్టింగ్ రోజు రావడం జరిగింది. ఓకే, రేపు 34వ రోజులో కలుద్దాం.